నిజంగా సిగ్గుచేటు. రాష్ట్ర చరిత్రలో ఒక తీరని మచ్చ. శాసనసభ వ్యవహారాలలోనే రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చ, ఒక దుర్దినం. ఈరోజు చైర్మన్ గారు సంతకాన్నే ఫోర్జరీ చేశారంట. ఆ సంగతి ఏందో చూడండి మీరు. చైర్మన్ గారు స్పష్టంగా చెప్తున్నారు, నాకు సంబంధం లేదు. లఘు చర్చకి అనుమతించిన తర్వాత స్టేట్మెంట్ ఎందుకు ఇస్తుందండి గవర్నమెంట్? ముందెలా ఇస్తుంది స్టేట్మెంట్? చర్చకి అనుమతి ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చినట్టుగా పయ్యావుల కేశవ్ గారు ఒక పేపర్ చూపించారు. నేను అడుగుతున్నాను సార్, మీకు చైర్మన్ గారు నేను పేపర్ ఇవ్వలేదన్నాడు. మంత్రి గారు పేపర్ తీసుకొచ్చి చూపించారు పోడియం దగ్గర, ఆయన నిలబడ్డ ప్లేస్లో. దాదాపు 10 మంది పైచిలుకు మంత్రులు వచ్చి పోడియం దగ్గర చైర్మన్ గారికి వారిని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నారు. చైర్మన్ గారు స్పష్టంగా చెప్పారు, నేను ఎలాంటి స్టేట్మెంట్ పాస్ చేయలేదు, లఘు చర్చ ఉంది కాబట్టి స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను ఒప్పుకోలేదు అన్నారు. అప్పుడు ఎవరు సార్ దొంగలు? అంటే మీరు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారా లేదా? ఒక చైర్మన్ని, ఆ చైర్మన్కు ఉన్నటువంటి హక్కులకి భంగం కలిగిస్తున్నారా లేదా? ఎలా వస్తుంది సార్ పేపర్ చైర్మన్ గారికి తెలియకుండా? అది కూడా తీసుకొచ్చి చైర్మన్ గారి ముందే చూపిస్తున్నారు. అంటే చైర్మన్ గారిని కించపరచడం కాదా ఇది? నా సంతకం లేదని చెప్తున్నాడు ఆయన. లేదు సార్ మీ సంతకం ఉందని చూపిస్తున్నారు. ఏం జరిగింది మరి?